మనతో పాటు ఉన్నారు కాంగ్రెస్ పార్టీ నాయకురాలు సంధ్యారెడ్డి గారు ఉన్నారు. సంధ్యారెడ్డి గారు, నాకు కొంచెం తిక్కుంది దానికో లెక్కుంది అన్న కవిత వ్యాఖ్యలు ఏం చెప్తారు? ఏం చెప్పేదేమో తమ్ముడు, బతుకున్న పిండం పెడుతుంది. ఇవాళ ఒక ఆడపిల్ల పుడితే సంతోషపడ్డాడు కేసీఆర్ గారు ఆ రోజు. కానీ ఈరోజు తండ్రి బతుకుండగానే తండ్రి ఆశయాలను తూట్లు పడిచింది. తెలంగాణలో ఇవాళ ఒక తెలంగాణ ఆడబిడ్డగా ఆమెను గుండెల్లో పెట్టి చూసుకుంటే మహిళల ఆత్మగౌరవాన్ని తీసుకుపోయి ఢిల్లీ దగ్గర పెట్టొచ్చింది. అయినా కూడా తెలంగాణ ప్రజలు ఓర్చుకున్నారు. నిజామాబాద్ ప్రజలు రైతులందరూ కూడా ఈమెను గుండెల్లో పెట్టుకొని ఎంపీగా గెలిపిస్తే మళ్ళీ అక్కడ వదిలేసింది, మళ్ళీ ఎమ్మెల్సీగా పోయింది. మళ్ళీ ఈమె చేసిన తప్పుల మీద ఇది కాదనకుండా లిక్కర్ స్కాము లిక్కర్ దందా అని అట్లా పోయింది. ఇవాళ పాపం ఆయన ఆరోగ్యం బాగాలేక ఫామ్ హౌస్లో వండుకున్నాడు. ఇవాళ నిజంగా కూడా ఓ దిక్కేమో హరీష్ రావు పోయేమో నా టీఆర్ఎస్ పార్టీ నాకు ఇయ్యి అని ఆయన, కొడుకేమో నా బీఆర్ఎస్ పార్టీ నాకు అని, ఈమెనే నా వర్కింగ్ ప్రెసిడెంట్ అని. ఇది ఎక్కడి రాజకీయాలు? ఎవరు తెలంగాణ ఎవరి పాలయ్యింది? ఇలా కాంగ్రెస్ పార్టీకి ఏం సంబంధం అండి? ఇవాళ కవిత కానీ కల్వకుంట్ల ఫ్యామిలీ వీళ్ళంతా ఒక దొంగలు దోసుకునే 10 సంవత్సరాలు పందికొక్కలాగా దోసుకున్న సొమ్మును మొత్తము తినేటప్పుడు పంచుకునేటప్పుడు అవి అవకతవకలు వచ్చినాయి కాబట్టి ఇవి బయటపడ్డాయి. ఎందుకు అనంటే ఇవాళ కవిత నుంచి తెలంగాణలో ఏమన్నా ఆమె మళ్ళీ ఇంత ఆవగింజంత ఏమన్నా లాభం ఉందా? ఒకసారి ఆలోచించాలి. ఇవాళ కాంగ్రెస్ పార్టీ మునిగిపోయే నావా అంట. కాంగ్రెస్ పార్టీ మునిగిపోతుందా, బీఆర్ఎస్ మునిగిపోయిందా అని తెలంగాణ ప్రజలు చెప్పారు మీకు. అయినా నీకు ఒంటి మీద సోయి లేకుండా మాట్లాడుతున్నావు. నిజంగా కూడా తెలంగాణ రాష్ట్రంలో కాదు దేశంలో కూడా ఇలాంటి బిడ్డ ఏ తండ్రికి ఉండకూడదు. బతుకున్నప్పుడే తండ్రికి శవాలు పెట్టి పిండం పెట్టే బిడ్డ ఉందని చెప్పి తెలంగాణ ప్రజలు బాధపడుతున్నారు. నీకు ఇలా బీఆర్ఎస్ పార్టీ హక్కున చేర్చుకొని నీకు ఎన్నో పదవులు ఇచ్చింది. నిజంగా కూడా మీ నాయన ముందే గమనించిండే నీలాంటి దుడుకు స్వభావాన్ని బట్టే మహిళలకు అవకాశం ఇవ్వద్దని చెప్పి మంత్రి పదవులు ఇవ్వనట్టుండు. నాకు అదే అనిపించింది ఇలా నీ స్వభావం చూస్తే. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీతో రాయబారు నడిపారు, 6 ఎమ్మెల్యేలను తీసుకొస్తారు, నాకు మినిస్టర్ పదవి ఇస్తారా అని చెప్పేసి రాహుల్ గాంధీ టీవీల మీద ఉంచారు అని చెప్పి చర్చ నిజమేనా? 60 మంది ఎమ్మెల్యేలను తీసుకొచ్చినా కూడా గాంధీ భవన్ గేట్ కూడా టచ్ చేయనియం కవితను. ఎందుకు అంటే అంత దౌర్భాగ్య స్థితిలో కాంగ్రెస్ పార్టీ లేదు. ఇలాంటి నీచ నికృష్టులకి, ఇలాంటి మహిళల ఆత్మగౌరవం దెబ్బతీసే పని తీసిన మహిళకి కాంగ్రెస్ పార్టీ ఎప్పుడు కూడా ఎంకరేజ్ అది ప్లాట్ఫామ్ కాదు. నీవు ఏదన్నా మాట్లాడాలనుకుంటే ముందుగా ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేసి అప్పుడు బయటికి వచ్చి రాజకీయాల గురించి మాట్లాడు. నీ పొట్ట తిప్పల కోసం తెలంగాణ జాగృతిని పెట్టుకొని ఊరూరు బతుకమ్మను పెట్టుకొని నెత్తిలో పెట్టుకొని తిరిగి నీ బతుకు తెరువు ఎంపీగా గెలిచినావు. ఇక నువ్వు నీ నూకలు చెల్లిపోయినాయి. నువ్వు ఏదో నేను కల్వకుంట్ల కుటుంబాన్ని కేసీఆర్ బిడ్డనని ఇన్ని రోజులు విర్రవీగినావు. ఏ రక్తం నుంచి పంచుకొని పుట్టినావో ఆ రక్తాన్ని ఆ గుండెనే ఇలా చీల్చేసినావు. అలాంటిది నీకేం మోరల్స్ తల్లి? నిన్నెవడమ్మా నమ్మేటోడు? తెలంగాణ ప్రజలు ఎవడు నమ్ముతాడు? నీకెవడన్నా మంత్రి పదవి ఇస్తాడు? ఎవడన్నా ఇస్తాడా? ఒకసారి వార్డు నెంబర్ అయినా నీ పోటీ చేయడానికి అవకాశం ఇస్తామా మేము? ఇవాళ కాంగ్రెస్ పార్టీలో ఏమీలు ఉన్నారు, మహిళలం ఎంతోమంది ఉన్నాము. ప్రతి ఒక్కరు కూడా ప్రతి కాంగ్రెస్ కార్యకర్త నేను కూడా ఎమ్మెల్యేలు కావాలని స్వేచ్ఛ ఉన్న కాంగ్రెస్ పార్టీ ఇవాళ ఈమెదో మాట్లాడి ఇదేదో చేసుకొని ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో ఆమె కంట్రిబ్యూషన్ ఏందండి? ఆమె చెప్తుందట కడుపుతోనున్న ఉద్యమం చేసిన అన్నది. ఉద్యమాలు ఎప్పుడు చేసినావమ్మా? నువ్వునే చేసినావు. నీ చిన్న కొడుకు 4 ఏళ్ళలో 3 ఏళ్ళలో ఉన్నాడు, నీ పెద్ద కొడుకు 6 ఏళ్ళలో 5 ఏళ్ళలో ఉన్నాడు. నువ్వు కడుపుతో నుండి నువ్వు ఉద్యమాలు చేసినావు. అబద్ధాలు కాకపోతే నీతో పాటు 100 మందిని చేసినావు. ముల్కీ ఉద్యమం చేసిన వాళ్ళు ఉన్నారు, ఉద్యమకారులు ఉన్నారు. వాళ్ళకు కూడా అవకాశం రాలే, గాడ్ గిఫ్ట్గా నీకు వచ్చింది. బతుకు తెర కోసం జాగృతి పెట్టుకుంటావు, ఎంపీ కాగానే మూసుకుంటావు. మళ్ళీ నువ్వు అక్కడ ఓడిపోతే మళ్ళీ జాగృతి ఓపెన్ చేస్తుంటావు. ఎట్లా కనిపిస్తుంది? జాగృతిలో చేరేటోళ్ళు ఎట్లా కనిపిస్తారు? జాగృతి అంటే ఏందనుకుంటున్నావు? నీ అయ్యే జాగిర్ అనుకుంటున్నావా? నీ అత్త జాగిర్ అనుకుంటున్నావా? సిగ్గుండాలే కొంతమన్నా. ఇవాళ ఏదో జాగృతి పెట్టంగానే ఊరుకో. ఏం చూసేస్తారమ్మా నేను చూసి? నువ్వు తిన్నింటి వాసాలు లెక్క పెట్టి నీ అయ్యనే ఇలా తల్లిపాలు తాగి తల్లి రొమ్ములు గుద్ది వచ్చిందా అని నువ్వు ఎవడా నిన్న పెట్టాడు? భారత జాగృతి పెట్టుకున్నావు, పీకనిగా పెట్టుకున్నావా? అమ్మా జాగృతి పెట్టుకొని ఏం పీకినావు? అప్పుడు వాళ్ళకే తెట్టు చూపించినావు, ఇంతమందిని పని చేసినావు. నువ్వు ఒక ఆడపిల్లవు,
మంచిగా ప్రజలకు పోవాలి, చట్టసభలలో ఉండాలి అని చెప్పి ఇలా మా కుటుంబాలను కూడా వదిలేసి వచ్చి నిన్ను ఎంపీని చేసి ఇవాళ నేను పార్లమెంట్కి పంపిస్తే పనికి మళ్ళీ కానీ ఒక్కరోజు కూడా 33% రిజర్వేషన్ గురించి మాట్లాడలేదు. నువ్వు మాట్లాడుతున్నావు అయ్యాలా పనికి మళ్ళీ కాంగ్రెస్ పార్టీ గురించి నాలుక చీల్చేస్తే ఇంకొకసారి పార్టీ పెడతా ఉంటుంది, పాదయాత్ర చేస్తూ ఉంటుంది. పెట్టమాను. ఈ చిరంజీవి లాంటి వాళ్ళ కాలగర్భంలో కలిసిపోయారు. పార్టీ పెట్టడం అంటే పల్లి బట్టాలు నమ్ముకున్నంత ఈజీ అనుకుంటున్నావు నువ్వు. బలుపు అహంకారంతో కొట్టుకుంటున్నావు నువ్వు. డబ్బు ఎక్కడుంది నీ దగ్గర? అంత డబ్బు పెట్టాలి, అంత డబ్బు పక్కన పెట్టు, కలేజా ఉండాలి. నీకు అంత సీన్ ఉందా? నువ్వు ఒక పక్కన ఒక వ్యక్తి ఎదుగుతూనే ఓర్వలేవు. నువ్వు పార్టీ పెట్టాలంటే ఎంత గుండు ఉండాలి? తెలంగాణ ప్రజలు ఉన్నారట, కలజా అవసరం లేదు. తెలంగాణ ప్రజలు ఉన్నారు అని చెప్తున్నావు కదా. తెలంగాణ ప్రజలు ఉంటే మనం జైలుకు పోయేస్తే ఎవడు కూడా నిన్ను దగ్గరకు వచ్చి కూడా అయ్యో కవితక్క అని అనలేదు ఎందుకు? ఒక మహిళ ఈరోజు నిన్న మొన్నటి వరకు మా కేసీఆర్ మా జాతిపిత అన్న ఆడవాళ్ళందరూ ఎక్కడ పోయి ఇయ్యాలా? మరి ఆడబిడ్డకు బాధపడుతుంటే ఆడబిడ్డ ఏడుస్తుంటే ఎందుకో మరి ఏ ఆడబిడ్డ వచ్చి బీఆర్ఎస్ పార్టీలో ఆడబిడ్డ వచ్చి ఎందుకో నేను ఒత్తాసు పలుకుతలేదు? ఎవడమ్మా ఉన్నాడు? ఒక్కని పేరు చెప్పు నువ్వు. ఎమ్మెల్యే నీ పక్కన ఎవడున్నాడో? అంత పనికి మళ్ళీ ఎమ్మెల్యే ఎవడు ఉన్నాడు? నీ ఎంబడి వచ్చేటోడు. ఇప్పుడు నిన్న చిట్చాట్లో బీఆర్ఎస్ని బీజేపీలో విలీనం చేస్తారని చెప్పేసి కూడా భవిష్యత్తులో కవిత చెప్పిన పరిస్థితి. ఆమె చిలుక చూస్తామని చెప్పారా లేకపోతే ఏంటో తెలియదు. చూస్తామని కాదు, మేము గతంలో కూడా చెప్పాము. దాని ఎలక్షన్స్కు మన ఎంపీ ఎలక్షన్లే నిదర్శనం. మనము అక్కడున్న క్యాండిడేట్లను ఎట్లా పెట్టిరు, ఓటింగ్ శాతం ఎట్లా, ఏ రోజు ఏందని ఆ రోజు బీఆర్ఎస్ని తీసుకుపోయి మోడీ కాళ్ళ దగ్గర పెట్టిరని చెప్పి మేము ఆ రోజే చెప్పినాము. ఈమెనేమో మహిళల ఆత్మగౌరవం తెలంగాణ గౌరవం తీసుకుపోయి తివార్ జైల్లో పెట్టింది. వీళ్ళకి ఓడన్నా నమ్ముతాడండి? సరే కొద్దో గొప్ప ఇలా పార్టీని నమ్ముకున్న వాళ్ళు అటు ఇటు కాకుండా అయిపోయినారు, బాధపడుతున్నారు. ఇలాంటి వాళ్ళకి మనకు అవకాశం ఇచ్చిందని ఇవాళ ఆమె చెప్తే దళితులని అవమానించిందట కాంగ్రెస్ పార్టీ. ఇలా దళితులకు పెద్దపీట వేసిందే కాంగ్రెస్ పార్టీ. ఇవాళ నువ్వు మాట్లాడుతున్నావు అమ్మ దళితుల గురించి, బట్టి విక్రమార్క గురించి. ఇలా డిప్యూటీ సీఎం నుంచి గౌరవించినాం మేము. మీరు ఇవాళ డిప్యూటీ సీఎం రాజయ్యను తొలగించినప్పుడు నీ నోరు పడిపోయింది. అప్పుడు అదొకసారి నువ్వు ఎందుకు కొప్పుల ఈశ్వర్ గారిని మీ నాయన ఆ రోజు అవమానించినప్పుడు నీ నోట్లో ఏం పెట్టుకున్నావు? నువ్వు ఇవాళ మాట్లాడుతున్నావు. ఇవాళ బహుజన పార్టీ అంటావు, దళితులకు అన్యాయం జరిగింది అంటున్నావు. మరి అప్పుడు నువ్వు 10 సంవత్సరాల పార్టీలో ఉన్నావు, అప్పుడు నీకు కనిపించలేదా? నీ వేదిక మీద తెలంగాణ ఉద్యమకారులు ఇంతమంది ఉద్యమం చేసి పార్టీ పెట్టినప్పుడు ఏమైనా ఉన్నారు. వరంగల్ సభలో మరి ఎందుకు మాట్లాడించలేదు వాళ్ళతోని? ఆ రోజు నాకు అవమానం జరిగింది అంటావు. నువ్వు ఒక్కదానివే అవమానం జరిగిందా? టీఆర్ఎస్ పార్టీ కాదు, తెలంగాణ ఉద్యమంలో అందరం కలిసి కీలక పాత్ర పోషించినాం మహిళలము. ఎవరికి లేని లాభం నీకు, ఎవరికి లేని గౌరవం నీకు ఇస్తే ఇవాళ నీకు ఇచ్చిన గౌరవాన్ని నువ్వు తుంగలో దొక్కుతున్నావు. ఇది కాబట్టి నువ్వు ఒకటే చెప్తున్నా, ఎక్కడున్నా ఒక ఆడపిల్ల గుండు, ఏది ఎంత దూరమైనా ఆడపిల్లని అంటారు తప్ప ఈ పిల్ల అన్నారు, గుర్తుపెట్టుకో.